ఆది గురువు శ్రీ శంకరాచార్యుల వారు పరమశివుని అవతారం. ఆయన గురించి ఈ వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా తెలుసుకుందాం. ఆపదలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడడానికి దైవం మానుష రూపేణ అన్నట్లు అవతరించిన ఆదిశంకర్లు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే. ఆ శివుడే శంకరుల రూపంలో మన మధ్య కదలాడి హిందూ ధర్మాన్ని ఉద్ధరించారు. ఆదిశంకర్లు కేరళలోని కాలడిలో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆర్యాంబ అనే ఆవిడకు జన్మించారు. శంకర్లు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు. 5 సంవత్సరాల చిరుప్రాయంలోనే తల్లి ఆర్యాంబ శంకర్లకు ఉపనయనం జరిపించింది. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్టుగా ఆనాటి నుంచే శంకర్లు ఆధ్యాత్మిక ప్రభావం వెలిగిపోయింది. ఉపనయనం అయ్యాక ఆది భిక్షువుగా శంకరులు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా స్వీకరించి ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి కనకధారా స్తోత్రం చదివి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టారు. అలాగే శంకర్లు తన తల్లి వృద్ధాప్యంతో నదికి వెళ్ళలేని పరిస్థితిలో గంగాస్తవం జపించి ఆమె కోసం ఆ నదిని దారి మళ్లించి తన ఇంటి ముందు నుంచే ప్రవహించేలా చేసిన మహనీయుడు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. శంకర్లు ఐహిక సుఖాలపై వ్యామోహం లేక సన్యాసం స్వీకరించదలిచి తల్లి అనుమతి కోరగా ఆమె ఒప్పుకోలేదు. ఒక్కగానొక్క కుమారుడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది కదా. కానీ శంకర్లు తాను ఒక ముసలి చేత చిక్కబడి ఉన్నట్లు తల్లి తన సన్యాసం దీక్షకు ఒప్పుకుంటేనే మోసలి విడిచిపెడుతుందని చెప్పి తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరిస్తాడు. సన్యసించిన తర్వాత శంకర్లు తన గురువుని వెతుక్కుంటూ బయలుదేరి గోవింద భగవత్పాదులను చేరుకున్నారు. శంకర్ని చూసిన వెంటనే గోవింద భగవత్పాదులు శంకర సాక్షాత్ అంటే ఆ శివుడే ఆ శంకరాచార్యులు అని గ్రహించి తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా అందించారు. అంతటి గొప్ప శంకరులు కూడా విజ్ఞానం కోసం గురువును ఆశ్రయించారంటే గురువు ఎంత గొప్పవాడో కదా. భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక శంకర్లు ఆసేతు హిమాచలం కాలినడకన పర్యటించి హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేశారు. వారణాసి, బదరి వంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రస్థానత్రయంగా పేర్కొనే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు చక్కని భాష్యం అందించారు. శంకర్లు తన తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు ఆమెకిచ్చిన మాట ప్రకారం అంతిమ సంస్కారాలు చేయడానికి వస్తాడు. కానీ సన్యాసి అయిన తాను ఆమెకు ఉత్తర క్రియలు చేయడానికి కూడదని తన కంటి నుంచి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజింపజేస్తారు. శంకర్లు తన హిందూ ధర్మ పరిరక్షణ ప్రస్థానంలో భాగంగా మూకాంబిక, తిరుమల, పూరి, కంచి, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాలు శంకర్ల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలుదిక్కల దీపస్తంభాల మాదిరిగా పనిచేశాయి. శంకరులు హిందూ మతానికి చెందిన అన్ని శాఖలు, పీఠాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పండితులు, విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. శంకర్లు తన చివరి యాత్రలో భాగంగా బద్రీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదేశాల మేరకు అలకనంద నదిలో ఉన్న శ్రీమన్నారాయణ విగ్రహాన్ని బద్రీ క్షేత్రంలో ప్రతిష్ఠించి బద్రీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి తాను వచ్చిన పని పూర్తయింది అన్న నమ్మకంతో 32 ఏళ్ల అతి చిన్న వయసులో శివైక్యం పొందారు. కేవలం 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకర్లు ప్రభావం హిందూ మతంపై అనన్య సామాన్యం. ఆదిశంకరాచార్యుల వారు విఘ్నాలు పోగొట్టే మహాగణేష పంచరత్న స్తోత్రాన్ని, ఆర్థిక బాధలు పోగొట్టే కనకధారా స్తోత్రాన్ని, జ్ఞానం కోసం వివేక చూడామణిని, ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, శివానందలహరిని, సౌందర్యలహరిని ఇలా ఒకటేమిటి మనకు ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారాన్ని చూపించి శంకర్లు రచించిన స్తోత్రాలు పండితుల నుంచి పామర్ల వరకు ఎవరైనా తేలికగా చదువుకోగలిగేలా మలిచారు. శంకర జయంతి సందర్భంగా శంకరులను తలుచుకొని మనం అందరం శంకరులు చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన గురుదక్షిణ, గురుస్మరణం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.